బనకచెర్లలో ఏపీ భారీ కుట్ర. ఇటు కృష్ణా అటు గోదావరి నుంచి జలదోపిడికి ప్రయత్నాలు. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు ఏకంగా 200 టీఎంసీలు తరలించే ప్లాన్. నాగార్జున సాగర్ కుడి కాలువను వెడల్పు చేసి చిన్నపాటి రిజర్వాయర్గా వాడాలనే యోచన. గోదావరిలో సర్ప్లస్ జలాల నుంచే అని చెప్తున్న కృష్ణా నుంచి తోడుకుని ఎత్తుగడ. తెలంగాణ ప్రయోజనాలు గండి కొట్టే కుతంత్రం. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే కృష్ణా నీటికి గండి కొడుతున్న ఏపీ మరో భారీ కుట్రకు తెరలేపింది. గోదావరి బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించకపోయేందుకు ప్లాన్ వేసింది. గోదావరి వరదల్లో మిగులు జలాలనే తీసుకెళ్తామని చెప్తున్న గుట్టుగా కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టేలా జీబీ అంటే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును చేపడుతున్నదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి పెన్నా బేసిన్లో బనకచెర్ల ద్వారా రాయలసీమకు తరలించాలని డిసైడ్ అయిపోయిందట. వాళ్ళు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఎత్తిపోసి ఇటుకేం ఎత్తుకుపోయే కార్యక్రమం అంట. అంటే ఈ దోపిడీ వాస్తవానికి ఇప్పుడు మనం శ్రీశైలం చూస్తే శ్రీశైలం ఓ దిక్కు నిండుతుండగానే 200 టీఎంసీ లిఫ్ట్ చేశారు. అంటే అక్కడ కూడా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా అధికారం ఎవడుంటే ఆందే నడుస్తూ ఉంటుంది అన్ని అంశాలలో. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోర్రి, ఇలా మాదాపురం ఊరు నుంచి తీర్మానం మళ్ళా 100 ఎమ్మెల్సీ అయింది కాబట్టి 5 కోట్ల రూపాయలు ఊరికి వచ్చినాయి. మళ్ళా 100 ఎమ్మెల్సీ కాకపోతే ఇంకో 10 ఏళ్ళలో కూడా వాళ్ళు 5 కోట్ల రూపాయల ఫండ్స్ అన్న చూడకపోతుండే కదా. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అయినా కాబట్టి ఆ మాదాపురంకి ఇలా మేలు చేసుకోగలిగినావు. నేనేమంటున్నా ఇప్పుడు అక్కడ ఒకటి ఏంటంటే దాని పక్కకి మీరు అర్థం చేసుకోవాల్సింది, దాని పక్కకే కేసీఆర్ గారు దత్తత తీసుకున్నటువంటి వాసలమరి విలేజ్ ఉంది. కేసీఆర్ గారు దత్తత తీసుకొని ఆకులాగా ఒక అల్లరేనుడు వండించి అన్నం పెట్టి మొత్తం వాసలమరినంతా కూల్చిపారేసి ఆగమాగం చేసిపోయాడు. సో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటే ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే ఎట్లుంటుంది ఒక విలేజ్ అనేది చూపించాలనుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆ మాదాపురం అనేటువంటి గ్రామానికి నేనేమంటున్నా అంటే మా డిమాండ్ ఇది పబ్లిక్ డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి కదా. మాకు డిమాండ్ ఎందుకు ఉంటుంది? మాకు ఇప్పుడు మీరు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు. అవును కదా. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో మాదాపురం, వరంగల్లో ఊరు తీసుకోండి, అట్లనే ఖమ్మంలో ఊరు తీసుకోవాలా. ఇప్పుడు 3 జిల్లాల ప్రాతినిధ్యం అంతా తీసుకుంటాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ అంతా తీసుకుంటాం. మాకు 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లకు వినండి, అదొక్కటే కాదు, అట్లా లేదు, అన్ని తీసుకుంటాం అట్లానే ఏం లేదు. అన్ని తీసుకున్నాక మాదాపురం కోసం ఆగలే కదా మీరు. నీకు ఒకటి విషయం చెప్తా. ఇదే మాదాపురం గ్రామంలో రాజీవ్ గాంధీ గారు చనిపోతే తలగొరి పెట్టి గుండ్లు గీయించుకోరు ఊరోళ్ళంతా. ఒక విషయం చెప్తా, ఇందిరాగాంధీ గారు చనిపోతే మా ఇంటి ఆడబిడ్డ చచ్చిపోయింది అనుకొని ఏడిసిరు ఊరంతా. అటువంటి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ఊర్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి నేను చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఈ విలేజ్ ఈ కథ ఈ కార్ఖాన్ అంటే ఎస్ ఆ విలేజ్ 10 ఏళ్ల నుంచి ఆ ఊరిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలే, పక్కపంటున్నటువంటి అన్ని ఊర్లకు పెట్టారు. కాబట్టి నేను ఏమంటున్నా, కొద్దిగా నేను పుట్టిన గ్రామం మీద నాకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేను, ఉంటే ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గ్రామ అభివృద్ధి ఎట్లుంటుంది అనేది మేము చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అక్కడ మాదాపురం చేస్తే మాకేమో అభ్యంతరం లేదు. చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు వరంగల్ చేయాలి, ఒకటి ఖమ్మం కూడా చేయాలంటున్నాం. మేము చేస్తాం అన్ని చేస్తాం. అట్లానకు మళ్ళా అన్ని అంటే ఏమవుతుంది అంటే గుంపుల గోవిందం అవుతుంది. ఇప్పుడు భద్రాచలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దాకా, ఈ కొండమాడుగు నుంచి ఏటూరు నాగారం దాకా నా కాన్స్టిట్యున్సీ. అవును, ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీల మీద కూడా ఈ గ్రామాల మీద కూడా దృష్టి పెడతాం. ప్రయారిటీ ప్రకారం పెట్టుకుంటూ వస్తాం, అట్లేం లేదు. మీ డిమాండ్ అంగీకరిస్తున్నాం. రైట్. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,